హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో ఒక అన్రియలిస్టిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. రాధికా యాదవ్ అనే ఒక 25 ఏళ్ల అమ్మాయిని తన కన్న తండ్రి గన్తో కాల్చి చంపేశాడు. అయితే ఇప్పుడు అతను అలా ఎంత దారుణంగా తన సొంత కూతురిని చంపడం వెనుకున్న కారణాన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టారు. రాధిక స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్. తనకి చిన్నప్పటి నుండి టెన్నిస్ మీద చాలా అమితమైన ప్యాషన్. సానియా మిర్జా, సైనా నెహ్వాల్ వీళ్ళే తన ఐడల్స్. ఎప్పటికైనా వాళ్ళలా ఆడి టెన్నిస్లో మన ఇండియాని రిప్రజెంట్ చేయాలని ఒక డ్రీమ్. అదే డ్రీమ్తో చాలా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో కప్స్ అండ్ మెడల్స్ని గెలుచుకుంది. WTA అని ఒక టెన్నిస్ బాడీ ఉంది, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అని. ఉమెన్స్ ప్రొఫెషనల్ టెన్నిస్ గురించి క్రియేట్ చేయబడిన ఒక బాడీ. ప్లేయర్స్ లాస్ట్ 52 వీక్స్లో ఆడిన టోర్నమెంట్స్ అండ్ గేమ్స్ని బేస్ చేసుకుని వాళ్ళకు ఒక ర్యాంకింగ్ని ఇస్తారు. ఇందులో Olympics.com అనే వెబ్సైట్ ప్రకారం 16 సింగిల్ టోర్నమెంట్స్ అండ్ 11 డబుల్ టోర్నమెంట్స్ ఆడి వాటిలో వచ్చిన మెరిట్ని బట్టి ప్లేయర్స్కి ఒక ర్యాంక్ని సెట్ చేస్తారు. అలాంటి ర్యాంకింగ్లో రాధిక 113వ ర్యాంక్ని సెట్ చేసుకుంది. అంటే తన గేమ్ మీద ఎంత ప్యాషన్ ఉంటే అంత మెరిట్లో పైకి వస్తుంది. ఇలా అంతా చాలా బాగా ఉంది, ఇంకొంచెం ప్రాక్టీస్తో ఖచ్చితంగా ఇంటర్నేషనల్లోకి ఎంటర్ అవ్వచ్చు అనుకున్న టైంలో లైఫ్ తనని కొంచెం వెనక్కి లాగింది. స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ఆడుతున్నప్పుడు తనకు ఒక ఇంజురీ అయింది. ఆ ఒక్క దెబ్బ వల్ల రాధిక మొత్తం ఆటకి దూరమైంది. కొద్ది రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పుడే రాధికకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎలానో ఆడలేకపోయాను, నాలా ఆట మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు గేమ్లో ముందుకు వెళ్ళడానికి ఒక అకాడమీని స్టార్ట్ చేద్దాం అనుకుంది. సర్ప్రైజింగ్లీ తన తండ్రి దీపక్ కూడా ఈ ఐడియాకి తనకు సహాయం చేశాడు. రాధిక స్టార్ట్ చేసిన టెన్నిస్ అకాడమీ కూడా కొన్ని డేస్లోనే చాలా సక్సెస్ అయింది. అంతా హ్యాపీగా ఉంది. దీపక్ కూడా తన కూతురికి సపోర్ట్ చేసినప్పుడు తనే మళ్ళీ ఎందుకు చంపుతాడనే ఒక డౌట్ అందరికీ రావడం చాలా కామన్. ఇంత హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా చుట్టూ ఉన్న సొసైటీ చూస్తూ ఊరుకోదు కదా. తెలుగులో ఒక నానుడు ఉంది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషపడేవాళ్ళు, మనం ఆనందంగా ఉంటే ఈర్ష్య అసూయతో కుళ్ళుకునే వాళ్ళు ఉంటారని. ఈ నానుడిని నిజం చేయడానికి కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళే దీపక్ని సూటుపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఏదైనా కొందామని బయటకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది కలిసి కూతురి సంపాదన మీద బ్రతుకుతున్నావా, సిగ్గుండాలి అలా చేయడానికి, అది ఇది అని అతన్ని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంతటితో ఆగకుండా తన కూతురు గురించి రకరకాలుగా మాట్లాడుకునేవారంట. కానీ ఇవేమి దీపక్ అస్సలు పట్టించుకోకుండా తన పని తను చూసుకుని వచ్చేసేవాడు. కానీ అదే సంఘటన వరుసగా చాలాసార్లు జరగడం వల్ల దీపక్ తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో తెలియక రాధిక దగ్గరికి వెళ్ళి తన అకాడమీని ఆపేయమని చెప్పాడు. రాధిక ఎందుకు అని అడిగినా కూడా ఏం చెప్పకుండా తనని ఆపేయమని చెప్తున్నప్పుడు విను అంటూ గట్టిగా అరిచాడు. దాంతో రాధిక కూడా కోపంతో నేను ఆపను అంటూ తిరిగేసేసరికి కోపంలో రాధిక వంట చేస్తుంటే వెనక నుండి వెళ్ళి తనని కాల్చి చంపేశాడు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మాట ఎంత పవర్ఫుల్ అని. అది ఒక తండ్రిని తన కూతురిని చంపేసేలా చేసింది. అలాగే ఈ కేసులో దీపక్ అనవసరమైన మాటల్ని తెచ్చి మైండ్లో పెట్టుకున్నాడు. వాటిని పట్టించుకోకపోయినా లేక ఈ కోపాన్ని అన్నవాళ్ళ మీద చూపించినా ఈరోజు రాధిక బ్రతికి ఉండేది. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.